బండారి శంకరయ్య గౌడు బీసీ అభ్యర్థిని, బీసీ బిడ్డను. గ్రామ ప్రజలందరూ నన్ను ఉండాలని చెప్పి కోరుకొని, మరి నువ్వు ఉంటేనే బాగుంటుంది, ఈ ఊర్లో అరాచకాలు ఎక్కువైపోయినాయి, లేని అన్ని యువతని మొత్తము చాలా చెడ్డగా తయారైపోయారు, మీరుంటే పెద్ద మనుషులు లెక్క ఉంటుంది కాబట్టి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకొని నన్ను నిలబెట్టారు. నేను దాని గురించి బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను నిలబడ్డాను. ప్రతి ఒక్క టైం ఎనీ టైంలో కూడా ఎప్పుడు పిలిచినా జనం ముందే నేనుండి ఏ పనైనా ఏ సమస్య అయినా అర్ధరాత్రి పిలిచినా నేను ఎక్కడున్నా వచ్చి నేను చేస్తానని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని నేను ప్రతి ఒక్క కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉండి చేస్తాను, నన్ను ఆశీర్వదించాలని, ఫుల్ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. నేను ఏ పదవి లేకుండా 35 ఏళ్ళ నుంచి కూడా సేవ చేస్తున్నాను. ఇట్లాంటి పదవి ఈరోజు వరకు ఆశించలేదు. ఇది వీసీగా అవకాశం వచ్చినందుకు నేను ముందుండి చేయాలని నన్ను చాలామంది జనం కోరుకున్నారు కాబట్టి నేను వచ్చినాను. ఇవాళ గుడికి కూడా నాకు పదవి లేకున్నా గుడికి ఇది చేయాలంటే నేను 5 లక్షల రూపాయలు డొనేట్ చేసి కూడా నా సొంత డబ్బులతోటి గ్రిల్స్ కానీ చేసిన, పబ్లిక్ని కాశీకి పోయి లింగాన్ని తీసుకొచ్చినాము. ఇంతమంది ఎనీ టైం ఎప్పుడైనా కూడా ఏ పదవి లేకున్నా రాఘాపురం ఎప్పుడు పిలిచినా కూడా వచ్చి నేను ముందుండి చేయగలుగుతున్నా, చేస్తానని ప్రజలకు నమ్మకం ఉన్నది కాబట్టి నువ్వు నిలబడాలని కంపల్సరీ ప్రజలు కోరుకుంటున్నారు. నేను అందుకే ముందుకు వచ్చినాను. నేను బీసీ బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఎమ్మెల్యే లేనని చెప్పేసి పబ్లిక్ అడుగుతూ ఉన్నారు. ఎమ్మెల్యే లేకున్నా జనబలం నాకున్నది. నాయకులు చెప్పుకుంటా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే లేరు, మేమే చేయగలుగుతున్నాము, మేమే ఫండ్స్ ఇప్పగలుగుతున్నాము అనుకుంటున్నాము. జనబలం నాకున్నది కాబట్టి నేను జనానికి ఎనీ టైం ఎప్పుడు పిలిచినా కూడా వచ్చి చేయగలుగుతానే ధైర్యం నాకున్నది. 35 ఏళ్ళ నుంచి కూడా అదే విధంగా చేస్తున్నా. నేను ఏ పదవి లేకున్నా వచ్చి చేస్తున్నాను. నేను ఊర్లో ఎప్పుడు ఏ టైం వచ్చినప్పుడు కూడా రావాలన్నా అని చెప్పి వచ్చేస్తున్నా. మండల ఆఫీస్ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్లో కానీ ఏ విషయాలున్నా చిన్న సమస్యలు ఏ వచ్చినా కూడా ఆఫీసులో ఉండి నేను సొంతంగా చేస్తా అని చెప్పి నాకు ధీమా ఉన్నది కాబట్టి నేను చేస్తాను. నాయకులకు తెలియకుండా వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఇక్కడ లీడర్ లేడు, మేమే చేస్తున్నాము ఊర్లో అని చెప్పుకుంటా ఉన్నారు. అవన్నీ నేను సొంతంగా చేయగలుగుతాను. నాకు దమ్ము ధైర్యం ఉన్నది కాబట్టి నేను నిలబడ్డాను ముందుకు వచ్చి అని నేను చెప్పగలుగుతున్నాను. మరొకసారి చెప్తున్నాను, నన్ను ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటేయాలని చెప్పి నేను మనవి చేసుకుంటాను. భారీ మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై కేసీఆర్, జై శేఖర్ రెడ్డి.